ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ తెగే గాయాలు కానీ ఇటువంటి వాటి నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది? సో ప్రతి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ అవైలబుల్గా పిల్లలకి పెట్టద్దు. కత్తెరలైనా కత్తులైనా దూరంగా ఉంచాలి. పిల్లలకు అందే హైట్లో పెట్టకూడదు. డోర్స్ ఉన్నా గేట్స్ ఉన్నా వాటిని గాలికి పడిపోకుండా ఆర్ ఎవరైనా తెలుసుకోకుండా నెట్టకుండా ఉండేలాగా ఒక స్టాపర్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎవరైనా అడల్ట్ డోర్ తీయాలన్నా వేయాలన్నా కూడా స్టాపర్ తీసి వేసి చెక్ చేసుకునే విధంగానే ఉండాలి. ఎందుకంటే బై మిస్టేక్ పిల్లలు అక్కడ ఉన్నారా లేదా మనం తెలియకుండా డోర్ వేసేస్తాం. అలాంటి క్రమంలో ఫింగర్స్ క్రష్ అయిపోతాయి. సో స్టాపర్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇంట్లో ప్రతి ఫర్నిచర్కి కూడా ఎడ్జెస్ షార్ప్గా ఉండకుండా ఎడ్జెస్లో ఇప్పుడు కొన్ని బెడ్స్ కానీ టేబుల్స్ కానీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకోం. బట్ ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఊరికే పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తలకి గాయం జరుగుతూ ఉంటుంది. చేతులు కోసుకుపోతూ ఉంటాయి. టేబుల్ అంచులు ఆ షార్ప్ డెకాలం లాంటిది ఊడిపోతూ ఉంటుంది. పిల్లలు అక్కడ పట్టుకొని ఫింగర్స్ కట్ చేసేసుకుంటారు. సో అలాంటివి ఏమైనా ఉంటే మనం ప్రికాషన్ తీసుకొని వాటిని ప్రాపర్గా సీల్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది.